నమస్తే, నేను మీ జగదీష్ని. ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఒక వార్త, అమెరికా ఏం చేస్తున్నది మనకు చెప్తున్నాను. 68 దేశాలకు 25% సుంకాన్ని విధించిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పాకిస్తాన్కు 19% పెడుతున్నాడు. దీని మతలబ్ ఏంది అంటే పాకిస్తాన్కు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నాడు. భారతదేశం రష్యాతోని ఎటువంటి సంబంధాలు పెట్టుకోవద్దని ఒక షరతు విధించి, అయితే మన భారత విదేశాంగ మంత్రి మాత్రము రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తాం, మేము రష్యా నుంచి మేము ఎటువంటి శత్రుత్వాన్ని కోరుకోము అని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అయితే పాకిస్తాన్కు 19% విధిస్తున్నట్టు ప్రకటించారు. ఇది చాలా అన్యాయం. ఈ భారతదేశంలో మిత్రత్వం లెక్క ఉండి కూడా ఒక ఇండైరెక్ట్గా శత్రుత్వం అనే కోణంలో అమెరికా మనకు ప్రాబ్లం చేస్తుంది. ఈ 25 సుంకం అంటే మనము భారతదేశంలో అన్ని రేట్లు కూడా పెరుగుతాయి. దీనివల్ల భారతదేశానికి నష్టం అవుతుంది. ఇక్కడ ఏదైనా ఎక్స్పోర్ట్ చేయాలంటే మనకు చాలా ప్రాబ్లం అవుతుంది. దీన్ని ట్రంప్ గారు ఇంకోసారి భారతదేశం విషయంలో మోదీకి ఫ్రెండ్షిప్, మోదీ ఫ్రెండ్, మై బెస్ట్ ఫ్రెండ్, అట్లా ఇట్లా ఎలక్షన్లో చాలా ప్రగల్భాలు పలికిండు. కానీ ఇప్పుడు మాత్రం కొత్తగా ఏదో కొత్త కథ చెప్తున్నాడు 25% అని. ఇది చాలా అన్యాయం. ఎలక్షన్లో మోడీని పబ్లిసిటీ గురించి వాడుకున్నాడు. మళ్ళీ ఇప్పుడేమో కొత్త కథ చెప్పి మనకు నష్టం చేసేటట్టు చేస్తున్నాడు. ఈ వీసాలో కూడా H1 వీసాలో అక్కడక్కడ కూడా కోతలు విధిస్తున్నాడు. చాలా ఈ ట్రంప్ వల్ల భారతీయులకు చాలా నష్టం కలుగుతున్నది. భారతీయులందరూ కూడా ఒక విచారం వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి విషయాల వల్ల. కాబట్టి భారతీయులందరూ ఇక నుంచి కొంచెం జాగ్రత్త వహించి ఈ యొక్క ట్రంప్ యొక్క మన మీద చేస్తున్న వ్యతిరేక విధానాన్ని తిప్పికొట్టాలని వాయిస్ ఆఫ్ తెలంగాణ కోరుకుంటుంది. జై హింద్ తెలంగాణ, జై తెలంగాణ.